కాగజ్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు నేరుగా వస్తున్నారు. మీరు సంతకాలు పెడుతున్నారు, పెన్ను తీస్తున్నారు, రాస్తున్నారు. ఏంటి ఇది సమస్య పరిష్కారం అవుతుందా? ఈ కాన్స్టిట్యున్సీ పైన రానున్న రోజుల్లో మీ అఫర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల కోసమే బతుకుతా, నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తా. నేను ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. ప్రజల సమస్యకు పరిష్కారం ఏ విధంగా తీసుకురావాలన్నది నాకున్న 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నాకు కొంత ఐడియా ఉన్నది. ఆ ఐడియాతోనే నేను వాళ్ళ సమస్యలని నోట్ చేసుకుంటున్నా. రావి శ్రీనివాస్ గారు లాగా నేను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పేసి అధికారులకు అక్రమంగా ఆదేశాలు ఇవ్వను. ఆయన ఒక పార్టీ నాయకుడు అంతే తప్ప ఆయన పార్టీ నాయకుడై ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ఆయన హరీష్ బాబు ఇచ్చినట్టే అర్థం ఉన్నది. ఆయన రావి శ్రీనివాస్ అంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అధికారులకు ఇవ్వచ్చు. ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంది. రావి శ్రీనివాస్ ఏం ప్రోటోకాల్ ఉంది? ఇవాళ నాకు ఎవరో చెప్పిన సార్ ఇక్కడ పోలీసు వాళ్ళు పోయి రావి శ్రీనివాస్ ఇంటి ముందర సెల్యూట్లు కొడుతున్నారని. అది ఎట్లయితుంది? ఆయనకు ఏమైనా పదవి ఉన్నదా? ఆయన ఏమన్నా ఏమంటారు కార్పొరేషన్ చైర్మన్ అయినా పోలీస్ ఆఫీసర్ షుడ్ నాట్ గో అండ్ సెల్యూట్. Police officer should salute to his own bosses. I mean the SPs and then DIGs etc. But how can a policeman can go and then salute Ravi Srinivas and namaskaram anochu? But when you are saluting, you are acknowledging his authority. So, but what is his authority? In what way he is authorized to ఇన్స్ట్రక్ట్ అఫీషియల్స్? నేను కూడా ఇన్స్ట్రక్ట్ చేయలేను అఫీషియల్స్. నేను రిక్వెస్ట్ చేయగలను, నేను వాళ్ళ దృష్టికి తీసుకుపోగలను, నేను ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్ చూపిస్తూ చూడండి వీళ్ళకి అన్యాయం జరిగిందని నేను వాళ్ళని ఇంప్రెస్ చేయగలను. కానీ ఆదేశాలు ఇచ్చేది నేను చూస్తున్న పేపర్లలో న్యూస్ వస్తే రావి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ఈ విధంగా చేసింది అధికారులు. వాట్ ఈజ్ హిస్ పొజిషన్? ఆయన ఏమన్నా మినిస్టరా, లేకపోతే ఎమ్మెల్యేనా, లేకపోతే ఎమ్మెల్సీనా? ఈవెన్ దెన్ యూ కెనాట్ డూ ఇట్ రైట్. సో ఆ విధమైన పనులు నేను చేయను. ఎంత ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పోతా. నేను మ్యాక్సిమం టైం నేను కాన్స్టిట్యూషన్నే స్పేర్ చేస్తా. ఇల్లు కూడా కొంచెం రిపేర్ చేసేది ఉన్నది. ఈ ఇల్లు కూడా పైన ఫ్లోర్ కూడా వేయాలన్నది. ఈ ప్రజల కోసం ఈ ఇల్లు నాది కాదు, ఈ సిర్పూర్ ప్రజల కోసమే ఈ ఇల్లు నేను కొనుక్కున్నా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ ఇల్లు సిర్పూర్ ప్రజలు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, నేను ఎవరిని కూడా రావద్దనను. నేను బయట బోర్డు కూడా పెట్టినా, మీరు చూసే ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా కాళ్ళు మొక్కొద్దు, చెప్పులు వేసుకొనే రాండి అంటే కాళ్ళు మొక్కొద్దు, కన్నీళ్ళు పెట్టుకోకండి. కాళ్ళు మొక్కే సంస్కృతికి నేను వ్యతిరేకం. రాగానే బాంచాను కాళ్ళు మొక్తాను. వాళ్ళు నాలాంటి వాళ్ళే. అదృష్టం బాగుండి చదువుకున్నా కాబట్టి నేను ఇవాళ ఆఫీసర్ అయినా. చదువుకోలేదు, వాళ్ళకి అదృష్టం లేదు, పేదరికం వల్ల వాళ్ళు పేదోళ్ళు అయ్యారు. అంత మాత్రం నాకు కాళ్ళు మొక్కమని ఎవరు చెప్పింది? వాళ్ళకి మొక్కకూడదు. అట్లా ఎవరైనా మొక్కించుకుంటే కూడా తప్పు. నేను మన రావి శ్రీనివాసు 500 మందిని హైదరాబాద్కు తరలించుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన నిలబడ్డాడు వాళ్ళ ఇంటి ముంగట, అందరూ ఆయన కాళ్ళ మీద పడుతున్నారు. అందరూ వందల సంఖ్యలో కాళ్ళ మీద పడుతున్నారు. అంటే కాళ్ళు మొక్కించుకోవడం ఏంది? మీరేమైనా రాజులా? అసలు రాజులు కూడా కాళ్ళు మొక్కించుకోవడుతున్నారు. అడిగితే ఆ సంస్కృతి పోయింది. ఇప్పుడు కొత్తగా 100 మందిని తీసుకుపోయి కాళ్ళ మీద పడిన నన్ను బతికి అది అన్నది అంటే ఆ భూస్వామ్య భావజాలం అనేది తెలంగాణను నాశనం చేసింది. ఆ భావజాలం పోవాలనే నేను ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నా. సో డెఫినెట్గా నిన్న ప్రాణహిత మీద మాట్లాడిన ఒక మాటలో ప్రాణహిత సాక్షిగా ప్రాణహిత పరివాహక ప్రాంతానికి ద్రోహం జరిగింది. 2008లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అనే పేరుతోని శంకుస్థాపన చేసి 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 4000 ఎకరాల భూములను పేదల దగ్గర నుంచి దౌర్జన్యంగా గుంజుకొని ఎకరానికి 1 లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చి ఇప్పటికీ 1000 ఎకరాలకు కంపెన్సేషన్ ఇవ్వకుండా కాలువలు దవ్వి ఆ మట్టి దిబ్బలన్నీ అట్లనే ఉన్నాయి. మురికి గుంటలుగా మారిపోయినాయి. ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి. 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు పెట్టిండ్రు. దురదృష్టకరం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనిచేస్తలేదు. ఒకవైపు ప్రాణహిత, నాకు ఆశ్చర్యం వేసి కళ్ళల్లో నీళ్ళు వచ్చిన విషయం ఏంటంటే, ఒకవైపు ప్రాణహిత ఫుల్గా వాడుతున్నది, మరోవైపు ఒడ్డున ఉన్న పొలాలు సాణగావ్ కానీ, తుమ్మిడిహెట్టి కానీ, వీరిదండి కానీ, ఈ పొలాలన్నీ కూడా 1000 ఎకరాలు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు, వానదేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో పనిచేసి ఉంటే 1000 ఎకరాలకు భూములు వచ్చాయి. ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్కు 2 కోట్లు ఖర్చు అవుతాయి. రిపేర్కు 20 లక్షలు 30 లక్షలు 2 కోట్లు ఖర్చు అవుతాయి. తిప్పి కొడితే 20 కోట్ల 30 కోట్లలో అయిపోతుంది. ఇది ప్రయారిటీయా? లేకపోతే మూసీ నది ఆధునీకరణ కోసం 60,000 కోట్లు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. దానివల్ల ఎవరి జీవితాలు బాగుపడవో నాకు తెలియదు. కానీ అదే 2 కోట్లు దాంట్లో నుంచి తీసుకొచ్చి ఒక 6 కోట్లు ఖర్చు పెడితే వీరిదండి, సాండ్గాము,
అదే విధంగా తుమ్మిడేటి ప్రాంతాల ప్రజల రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. అంటే ప్రయారిటీస్. ఇక్కడున్న ప్రజాప్రతినిధి హరీష్ బాబు గారు ఏం చేస్తున్నారు? ఎందుకు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటలేడు? ఎందుకు కలెక్టర్ దగ్గర కూర్చుంటలేడు? నా బాధ అంతా అది. ఇక్కడ ఎక్కడ చూడు గిరిజన గూడాలకు రోడ్లు లేవు. అంటే గిరిజనుల మనుషులు కాదా? వాళ్ళు ఓట్లు వేసేందుకే పనికొస్తారు, మిగతా వాడి పనికిరారా? దాని గురించి ఎందుకు ఆలోచించలేదు? పోడు భూముల సమస్య మళ్ళీ ఎందుకు వస్తుంది? అసలు నిన్న కౌటాల నుంచి తుమ్మిడేటి దాకా రోడ్డు లేదు. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. మరి ఎందుకు వేస్తలే రోడ్డు? అప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే నాకేం తెలియదు, నాకేమో డబ్బులు ఇస్తలే అంట. మరి ఎందుకున్నావు ఎమ్మెల్యేగా? సో అది సమస్య. సో అందుకొరకే ఈ ప్రాణహిత నది ఒడ్డు మీద ఉన్న 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అర్జెంటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడి నుంచైనా ఫండ్స్ తీసుకురండి, తీసుకొచ్చి మీరు ఒక 10 కోట్లను పెట్టి వీటిని పునరుద్ధరించాలి. లేకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున అన్ని పార్టీలను కలుపుకొని ఆందోళనకు దిగాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.